హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ జ్యోతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద 3 ప్యాక్ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయో యూఎస్ఏలో చూపిస్తాను. అలాగే రేట్స్ ఎలా ఉంటాయి, ఏ ఐటమ్స్ దొరుకుతాయో కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ కొలంబస్లో చాలానే సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇండియావి. మేమైతే ఎక్కువ వెళ్ళేది మాత్రం తినేత్ర సూపర్ మార్కెట్. ఇక్కడైతే మనకు చాలా స్టీల్ యూటెన్సిల్స్ అయితే మనకు దొరుకుతాయి. మనం కంపల్సరీగా ఇండియా నుంచి తెచ్చుకోవాలని ఏం లేదు. ఏమైనా మిస్ అయినట్టు కూడా మనకి ఇక్కడ అన్నీ దొరికేస్తుంటాయి. యూఎస్కి వెళ్తే అందరు కంపల్సరీగా బ్రెడ్, బటర్, జామ్ ఇవే తిని బతికేస్తారేమో అనుకుంటారు. అలా ఏం లేదు. ఇక్కడ మనకు అన్ని గ్రాసరీస్, ఇండియాలో ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. రేట్స్ అయితే మాత్రం ఫుల్ దంచుతాయి. కానీ మనం ఎప్పుడు ఇండియాతో కంపేర్ మాత్రం చేసుకోలేము. అలా చేసుకుంటూ పోతే ఏం తినలేము కూడా. ఇప్పుడు ఇక్కడ చూస్తే లేడీస్ ఫింగర్ రేట్ ఆల్మోస్ట్ $4 ఉంది. ఇప్పుడు డాలర్ రేట్ అయితే ఆల్మోస్ట్ 83 అలా ఉంది. అలా కంపేర్ చేసినా కూడా 330 to 340 రూపీస్ పడుతుంది. అలా చూసుకుంటూ పోతే మనం కొనలేము కూడా. అందులో ఇది జస్ట్ 330, 340 రూపీస్ ఓన్లీ 1 LB మాత్రమే. మన సైడ్ కేజీస్లో అమ్ముతారు, ఇక్కడ ఎల్బీస్లో అమ్ముతారు. 1 LB అంటే ఇంకా ఆల్మోస్ట్ 450 గ్రామ్సే వస్తుంది, హాఫ్ కేజీ కూడా రాదు. సో మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే అవి ఇవి మిస్ అవుతాయి అని ఏం లేదు. అన్ని వెజిటేబుల్స్ మనకు దొరుకుతాయి. బీరకాయ, సొరకాయ, మిర్చి, ఆనియన్స్, టమోటాస్. కానీ రేట్స్ మాత్రం ఆల్మోస్ట్ 200 అలా ఉంటాయి. ఏదైనా 1 LB మాత్రం అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక హాఫ్ కేజీ మాత్రం మనకు 200 రూపీస్కి దొరుకుతాయి. మిర్చి కూడా ఒక LB తీసుకుంటే ఒక హాఫ్ కేజీ అలా తీసుకుంటే ఇది కూడా 300 to 400 అలా అవుతూ ఉంటుంది. రేట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అందులో మనకి ఇక్కడ మెయిన్ అయితే కరివేపాకు అయితే $1కి వస్తుంది. దాంట్లో కొన్ని కూడా ఉండదు. మన ఊర్లో అయితే కరివేపాకు ఉత్తగిస్తే కూడా తీసుకోము, సగం పడేస్తూ ఉంటాము. ఈడైతే రేట్ పెడతాం కాబట్టి చూసుకొని వాడుకోవాల్సిందే. ఈవెన్ కొత్తిమీర కూడా $1 ఉంటుంది. కొత్తిమీర కానీ మనకు మునగాకు కూడా దొరుకుతుంది, అది $1. మేతి అయితే కాస్ట్గానే ఉంటుంది, $2 అలా ఉంటుంది. ఇంకా గోంగూర, తోటకూర అయితే అబ్బో అవి రేట్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అవి కొనాలంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది, అంత ఉంటుంది. స్టార్టింగ్లో మేము కొనాలంటే ఎక్కువ ఆలోచించేటోళ్ళము. అది ఒక కట్ట మాత్రము ఫస్ట్లో ఒక $8 to $9 పెట్టారు. సో స్టార్టింగ్ పెద్దగా మేము కొనలేదు, కానీ ఇంకా పోయి అలవాటు అవుతూ ఉండి కొనాల్సి వచ్చేది. ఇప్పుడైతే ప్రెజెంట్ కొన్ని లీఫీ వెజిటేబుల్స్ రేట్స్ అయితే తగ్గినాయి, ఒక $4కి అలా వస్తున్నాయి. ఇంకా చూసుకుంటూ పోతుంటే మ్యాక్స్ మనకు ఒక 1 LBలో వెజిటేబుల్స్ అన్నీ ఒక 200 అలా పడతాయి ఇండియన్ రూపీస్లో తీసుకుంటే. అల్లము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా దాంతోపాటు ఇది ఫ్రీజర్ ఐటమ్స్ అయితే ఇంకా చాలానే ఉంటాయి. మనకు పరాటాస్ కానీ, నాన్స్ కానీ, ఏవైనా మన హల్దీరామ్స్ కంపెనీ, ఇండియన్ కంపెనీస్ అన్నీ మనకి ఇక్కడ దొరికేస్తుంటాయి. ఈవెన్ డ్రమ్ స్టిక్స్ కానీ, కోకోనట్ స్లైసెస్ కానీ ఇవన్నీ ఫ్రీజర్లోనే ఉంటాయి. మనకు డైరెక్ట్గా డ్రమ్ స్టిక్స్ దొరకడం కూడా చాలా తక్కువ రేర్గానే ఉంటుంది. సో అన్నీ ఎక్కువ ఫ్రీజర్ ఎక్కువ పెట్టింటారు. ఈవెన్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా అన్ని ఫ్రీజర్లో కట్ చేసి పెట్టడం ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా రెడీమేడ్ సమోసాస్ కానీ, మోమోస్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమోసాస్ అన్నీ ఉంటాయి. మనకు కచోరీస్ కానీ, స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా ఫ్రీజర్లో పెట్టేసి ఉంటారు. సో మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఏకంగా ఇండియన్ మార్ట్లోనే. దానికి సపరేట్గా మళ్ళీ వేరే స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రెడీమేడ్ మిక్సెస్ కానీ అన్నీ డైరెక్ట్గా అవైలబుల్లోనే ఉంటాయి. సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఫ్రీజర్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మన ఇండియన్వి ఏం మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చెక్ చేస్తే మనకు ఆయిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా మన ఇండియన్ నుంచి అన్నీ తెప్పిస్తారు. గీ ప్రోడక్ట్స్ మనది GRB కానీ, మనకి ఇండియన్లో దొరికే గీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు పికిల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ప్రియా పికిల్స్ కానీ, స్వస్తిక్ అన్నీ మనకి ఇక్కడ దొరికేస్తుంటాయి. అన్ని డిఫరెంట్ పికిల్స్ అన్నీ, ఈవెన్ సాసెస్ కూడా. సో మనకు ఫుడ్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. పికిల్స్ కాస్ట్ అయితే మనకి ఇక్కడ $2.5 పడుతుంది. ఇండియాలో మనకు ఒక 70 రూపీస్ పడుతుంది, ఇక్కడ ఒక 200 రూపీస్ అలా ఉంటుంది. ఆయిల్స్ అయితే చాలా కాస్టే ఉంటుంది. మనకి ఇక్కడ జనరల్గా యూఎస్లో దొరికే ఆయిల్స్ అయితే కొంచెం తక్కువ రేటే ఉంటాయి. కానీ మనం ఇండియా నుంచి తెప్పించుకునే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇవి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిస్తాయి. ఏమంటే మనకి ఇవి అలవాట్లేదు కానీ, సో ఆబ్వియస్గా మనం ఇక్కడ ఇండియా నుంచి తీసుకుంటాము. ఈవెన్ టామరిన్ కానీ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏమంటే రేట్ పెట్టుకోవాలి అంత తప్ప మనకు అన్నీ దొరుకుతాయి. జాగిరి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాగిరీస్ కూడా దొరుకుతాయి ఇక్కడ మనకు. కొంచెం వైట్గా ఉండేది కానీ, కంప్లీట్గా ఒరిజినల్ ఆర్గానిక్వి డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి. ఈవెన్ సీ సాల్ట్ కూడా దొరుకుతుంది. సాల్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ మన ఇండియా నుంచి దొరికే కంపెనీస్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. దాంతోపాటు మనకి ఇక్కడ ఇండియన్ మార్ట్లో పూజా సామాగ్రి కూడా అన్నీ దొరికేస్తుంటాయి. పూజా సామాగ్రి అంటే ఒత్తులు కానీ, మనకు ఈవెన్ దర్పాలు కూడా దొరుకుతున్నాయి.
ఈవెన్ కలశం, టర్మరిక్, మనకు పూజకు రిలేటెడ్ అన్ని ఐటమ్స్ మనకు దొరుకుతాయి. ఏం మిస్ అయ్యేదేం లేదు. పెద్ద పెద్ద కంచార్తులు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. పూజకు కావాల్సిన దీపారాధన ఆయిల్ కూడా సపరేట్గా ఇక్కడ దొరుకుతుంది. ఏమంటే కాస్ట్లీ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది, కానీ పర్లేదు. మనకు ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ మార్ట్లో దొరుకుతాయి కాబట్టి అట్లీస్ట్ పర్లేదు. ఇండియా నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మనము చూడండి, అగరబత్తులు కానీ డిఫరెంట్ టైప్స్, ఈవెన్ బుక్స్ కూడా కొన్ని అవైలబుల్లో ఉంటాయి. తులసి పౌడరు, ఇంకా మనకేమైనా పొగ వేయాలన్నా కూడా దానికి రిలేటెడ్ అన్నీ మనకి ఇక్కడ పూజ ఐటమ్స్లో దొరుకుతాయి. దాంతోపాటు రైసెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ ఉంటుంది ఇక్కడ. మన కర్నూలు సోనా, నంద్యాల సోనా, ఇలా గోదావరి, అలా చాలా టైప్స్ ఆఫ్ రైస్ యూస్ చేస్తూ ఉంటారు కదా ఇండియాలో. లొకేషన్కి తగ్గట్టు అన్ని రైస్ ప్రోడక్ట్స్ పెట్టారు వీళ్ళు. ఈవెన్ వీట్ ఫ్లోర్ కూడా మనకి ఇండియాలో ఆశీర్వాద్ దొరుకుతుంటుంది ఇక్కడ. ఇడ్లీ కావాల్సిన రైస్ కానీ, దోశకు సపరేట్గా రైస్ యూస్ చేసేవాళ్ళు, దాని రిలేటెడ్ రైస్ కానీ, అన్ని రైస్ ప్రోడక్ట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంటుంది. దాంతోపాటు ఇది రెడీమేడ్ మిక్స్ ఏమైనా ఉంటాయి కదా, దాంతోపాటు మనకి ఇక్కడ రెడీమేడ్ మిక్సెస్ అన్నీ దొరుకుతాయి. అంటే పాయసం కానీ, ఏదైనా పానీపూరి మిక్స్ కానీ, ఫలూడా మిక్స్, కస్టర్డ్ పౌడర్ అన్నీ దొరుకుతాయి. సో ఇలాంటి రెడీమేడ్ అయితే నాకు తెలిసి మ్యాక్స్ మన ఇండియన్ రేట్స్ కంటే ట్రిపుల్ రేట్స్ ఉన్నట్టు అనిపించింది. ఇంకా వెజిటబుల్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, కానీ జనరల్గా ఇలాంటివి అయితే ట్రిపుల్ రేట్లో ఉన్నాయి. ఇంకా రైస్ ప్యాకెట్స్ అంటే మనకు ఒక 10 kgs రైస్ ప్యాకెట్ అయితే మనకి ఇక్కడ $25 దొరుకుతుంది. లక్ష్మీ రైస్ ప్యాకెట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది, పర్లేదు మిగతా వాటితో పోలిస్తే. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రేట్ పెట్టాడు వీడు. బాస్మతి రైస్ కూడా అంతే. బాస్మతి రైస్ కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది. ఒక 10 kgs ఏమో $30 ఏమో ఉన్నట్టుంది. కేరళ రైస్, మొత్తం మన ఇండియాలో ఎక్కువ ఫేమస్ అయ్యే రైస్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇండియా గేట్ ఇవన్నీ. ఇవైతే అన్ని వీట్ ఫ్లోర్లు ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్స్ ఉన్నాయి. మనకి మాత్రం మెయిన్గా తెలిసింది ఆశీర్వాద్ మాత్రమే. ఇక్కడ 5 kgs ఆశీర్వాద్ అయితే ఆల్మోస్ట్ $60 పెట్టాడు. ఇవన్నీ కర్డ్, మిల్క్, ఎగ్స్, ఇవన్నీ జనరల్గా నార్మల్గా బయట స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ వాల్మార్ట్లో వాటిలో కూడా జనరల్గా యూఎస్లో దొరికే ఐటమ్స్, గ్రాసరీస్ కానీ, ఏమైనా వెజిటబుల్స్ కానీ డైరెక్ట్గా మనము బయట వాల్మార్ట్లో కానీ ఇట్లా కాస్కోలో తీసుకోవడమే బెటర్ ఇండియన్ మార్ట్లో కంటే కూడా. అక్కడ కొంచెం మనకు రేట్స్ రీజనబుల్గా ఉంటాయి వాల్మార్ట్లో వాటిలో. ఇప్పుడు టమోటాస్ అనుకోండి, మనకు వాల్మార్ట్లో ఒక 1 LB అయితే మనకు $1 దొరుకుతుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ $2 పెట్టింటారు. ఇక్కడ మనకి దొరికే ఐటమ్స్ మ్యాక్స్ బయటే కొనడానికి ప్రిఫర్ చేయండి. మిగతా అవన్నీ మన ఇండియన్ ఐటమ్స్ మాత్రం ఇంక ఇక్కడే దొరుకుతాయి. ఇవన్నీ స్నాక్స్ సెక్షన్ అయితే మనకి హల్దీరామ్స్ కంపెనీ ఆల్మోస్ట్ అన్ని స్నాక్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. దాంతోపాటు మనకు ఇక్కడ బొరుగులు, మరమరాలు, ఇవన్నీ. మరమరాలు అయితే ఫుల్ కాస్టే ఉంటాయి. మనకి ఇండియాలో అయితే మొత్తం పెద్ద మూటలో తీసుకుని వచ్చి పోస్తారు. ఇక్కడ ఒక చిన్న ప్యాకెట్ అయితే ఆల్మోస్ట్ $4 అలా ఉంటుంది. అటుకులు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. తిక్క అటుకులు కానీ, మనకు స్నాక్గా యూస్ చేసే అటుకులు, పోహా చేసుకునే అటుకులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటుకులు కూడా మనకి ఇక్కడ అవైలబుల్లోనే ఉంటాయి. దాంతోపాటు మనకి ఇక్కడ మెయిన్ బిస్కెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్, ఇండియన్ బిస్కెట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. వడియాలు, అప్పడాలు, ఇవైతే కలర్ వడియాలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇండియన్ మార్ట్లో అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. పార్లేజీ బిస్కెట్స్ నేను ఇండియాలో కూడా ఈ మధ్య ఎక్కడ చూడలేదు. ఇక్కడ పార్లేజీ బిస్కెట్స్ కనిపించినాయి స్టార్టింగ్లో అయితే. ఇంకా దాంతోపాటు స్వీట్స్ కూడా, రెడీమేడ్ స్వీట్స్, హల్దీరామ్స్ వాళ్ళవి సోన్ పాపడి కానీ, బేసన్ లడ్డు కానీ, ఇంకా హల్వా, ఇవన్నీ కూడా మనకు ఈ త్రినేత్ర సూపర్ మార్కెట్లో అవైలబుల్లోనే ఉన్నాయి. దాంతోపాటు మనకు జాగరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాగరీస్ అని చెప్పాను కదా. సో అవన్నీ మనము డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవడమే బెటరు. నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు జాగరీ ఐటమ్స్ మనకి ఇలా డైరెక్ట్గా గుండ్లు దొరకవు. పౌడరే, మేబీ జాగరీ పౌడర్ అయితే అవైలబుల్లో ఉంటుంది, కానీ బయట ఇలాంటి గుండ్లు మనకు కొంతమందికి అలవాటు అయినవి ఇక్కడే దొరుకుతాయి. దాంతోపాటు ఇవి ఫ్లోర్ అయితే జోవర్ ఫ్లోర్ కూడా ఉంది. రొట్టె చేసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకుపోవచ్చు. దాంతోపాటు రైస్ ఫ్లోర్ కానీ, ఇంకా ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ,
అన్ని టైప్స్ ఆఫ్ రవ్వలు అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఆ పప్పు ఈ పప్పు అని మిక్సింగ్ ఏం లేదు. అన్నీ మనకి ఇక్కడ మార్ట్లో దొరికేస్తాయి. శనగపిండి ఈవెన్ ఒక్కొక్క ఐటెంకి మళ్ళీ 2-3 కంపెనీస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కొన్ని లక్ష్మి అని, దీప్ అని చెప్పేసి. సో జనరల్గా ఇక్కడ ఎక్కువ లక్ష్మి ఎక్కువ యూస్ చేస్తారు. తెలుగు, దీప్ ఇవి కూడా బాగానే ఉంటాయి. రేట్లు అయితే ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు మేబీ సెన్స్లో. పీస్, గ్రౌండ్ నట్స్, ఇంకా ఎండుమిరపకాయలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. దాంతోపాటు అన్ని సోంపు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్స్, మౌత్ ఫ్రెషనర్స్, ఇంకా మసాలా ఐటమ్స్, బిర్యానీ కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ A to Z అన్నీ మనకి ఇక్కడ దొరికేస్తుంటాయి. ఆర్గానిక్ కూడా పెట్టారు వాడు అన్నీ. టెంకాయలు, కొన్ని అయితే పీచ్ ఉండేటివి, పీచ్ లేనివి, గ్రీన్ కోకోనట్ అన్నీ దొరుకుతాయి మనకు. నాకు తెలిసి టెంకాయ $3 పెడతారు. ఫెస్టివల్స్ అప్పుడే మెయిన్ ఎక్కువ యూస్ చేసేది మనము. ఫ్రూట్స్ పెడతారు కానీ ఫ్రూట్స్ జనరల్గా బయట తీసుకోవడమే బెటర్ నాకు తెలిసినంత వరకు. మ్యాగీ ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి. ఇదే మాటలోనే హైదరాబాద్ చెఫ్ రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అక్కడ చాలా బాగుంటుంది. మన ఇండియన్ ఫుడ్ అయితే మొత్తం కంప్లీట్గా దొరుకుతుంది అక్కడ. సో ఇలా ఇండియాని మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా మనకి ఇక్కడ అన్ని ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇదండి యూఎస్లో సూపర్ మార్కెట్, ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.